హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీ ఫుడ్ బ్లాగ్స్. ఈ వీడియోని కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మా ఊరి స్టైల్లో పులగంని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. నేనైతే మా దగ్గర స్వీట్ రెసిపీలో చేస్తామండి, సో నేను అలానే చూపిస్తున్నాను. కొంతమంది హాట్గా కూడా చేసుకుంటారు. పిలిచే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. మేమైతే పులగం అని పిలుస్తామండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. చాలా బాగుంటుందండి ఈ స్వీట్ రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మెజర్మెంట్స్తో సహా చెప్పానండి, మీరు కూడా అలాగే ట్రై చేయండి. కరెక్ట్ కన్సిస్టెన్సీలో, కరెక్ట్ టేస్ట్లో వస్తుంది. నేను యూజ్ చేసే మెజర్మెంట్స్లో మాత్రమే చేయండి, మీరు చాలా బాగా వస్తుంది. 1 టీ గ్లాస్ అన్ని పల్లీలు తీసుకున్నానండి. వాటిని దూరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, పచ్చివాసన పోయేలాగా. హై ఫ్లేమ్లో పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టి పైన పొట్టు ఊడే విధంగా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దాన్ని చల్లారనివ్వండి కొంచెం సేపు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మనం పౌడర్ చేసుకోవాలండి. ఇలా పైన మనం స్మాష్ చేసే పొట్టు ఊడే విధంగా అయితే వేగినట్టండి పల్లీలు. ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. అదే టీ గ్లాస్ తోటి మనం రోజు యూజ్ చేసుకునే రైసే తీసుకున్నానండి, అవే తీసుకోండి సరిపోతుంది. దాంట్లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి, రైస్కి కలిసేలాగా ఈ పౌడర్ని. ఈ పల్లీలలో ఉన్న ఆయిల్ అనేది రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. కాసేపు పక్కన పెట్టుకోండి కలిపి. ఇవంతా కలుస్తుందండి, పౌడర్ అంతా రైస్లోకి మంచిగా కలుస్తుంది. ఇంతలోగా మనం ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి మనం. దానికోసము ఈ నెయ్యిని తీసుకుంటున్నాను నేను. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. నేను ఆల్మండ్స్ కొన్ని, జీడిపప్పు కొన్ని కొబ్బరి ముక్కలు కూడా, పచ్చి కొబ్బరి తీసుకున్నానండి నేను. మీరు కావాలంటే పిస్తా ఇంకా కిస్మిస్లు ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేను ఇవి సరిపోతాయి దీంట్లోకి, ఇంత క్వాంటిటీలో సరిపోతుందని చెప్పి ఇంత క్వాంటిటీలో తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి బాగా దూరగా వేయించి పక్కకు పెట్టుకోండి. అలాగే కొంచెం బెల్లం తురుమును కూడా, ఒక 1 టీ గ్లాస్ అంత బెల్లం తురుమును కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నేను తీసుకునే అదే టీ గ్లాస్తో తీసుకున్నానండి. 3.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీరు కూడా అదే మెజర్మెంట్స్లో తీసుకోండి, కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఈ స్వీట్ అనేది. దాంట్లోకి పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. స్వీట్లో సాల్ట్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుందండి స్వీట్కి. ఇలా బాగా మరిగిన తర్వాత దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న ఈ రైస్, పల్లీల పొడి కలిపి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో వేయండి. ఇలా ఎందుకు కలుపుకున్నామంటే ఈ పల్లీల పౌడర్ని సపరేట్ వేస్తే బాయిల్ అయిన వాటర్ కదండి, బాగా లంప్స్ ఫామ్ అవుతాయి. సో కలిపి వేసుకుంటే ఇలా లంప్స్ ఫామ్ అవ్వకుండా ఇలా అంతా కలుస్తుందండి. ఇలా బాగా ఉడకనివ్వాలండి, బాగా కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ అనేది స్వీట్ అయిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం కంపల్సరీ చేయాలి, అలాగే వదిలేయొద్దండి, కింద అడుగులో మొత్తం మాడిపోతుంది. ఇలా 50% కుక్ అయిన తర్వాత దాంట్లోకి నేను అదే 1 టీ గ్లాస్ తోటి మిల్క్ని కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ని కూడా వేసి ఇంకొక 20-30% వరకు కుక్ చేయాలి. ఇలా 80% వరకు కుక్ అయిన తర్వాత దాంట్లోకి మనము ఇలా అడుగంటకుండా ఊరికి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో, లేదంటే కింద అడుగంటిపోతుంది ఈ స్వీట్ రెసిపీ అనేది. ఇలా 80-90% కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలండి బెల్లం అనేది. అదే టీ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను బెల్లం కూడా. ఆల్రెడీ రైస్ ఇవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు విరగదండి. మీరు బెల్లంని మాత్రం 90% రైస్ కుక్ అయిన తర్వాత మాత్రమే వేయాలి. బెల్లం వేసిన తర్వాత రైస్ మళ్ళీ కుక్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇలాగే స్మాష్ చేసి పెట్టుకున్న కొంచెం ఇలాచీని కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్వీట్లోకి ఏదైనా మనం కంపల్సరీ వేస్తాం కదా. అలాగే నేతిలో వేయించి పెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం సేపు కుక్ చేస్తే ఫ్లేవర్ అనేది స్వీట్కి అంతా పడుతుంది కదా అని చెప్పి కొంచెం వేసి కొంచెం సేపు కుక్ చేస్తున్నాను. ఇలా కలుపుతూ ఉండాలండి. స్వీట్ అయిపోయేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటిపోతుంది. కొంచెం ఫ్లేవర్ కోసం పైన నెయ్యిని, 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. కంపల్సరీ నెయ్యి వేసుకోవాలండి, నెయ్యి వేస్తేనే ఈ పులగంకి టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి రెసిపీ అనేది. నేను ఇచ్చిన మెజర్మెంట్స్లోనే ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.